ఇంద్రకరణ్లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం అంబేద్కర్ యూత్ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకరిరాజు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొన్యాల శ్రావణి రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రాజు, బీజేపీ నాయకులు మల్లేష్ యాదవ్, అంబేద్కర్ యూత్ సభ్యులు, సంఘం నాయకులు, స్థానిక ప్రజలు మరియు ఉప సర్పంచ్ గారు దండా కార్యక్రమం వేస్తున్నారు. మల్లేష్ గారు దండ కార్యక్రమం దగ్గరకు పోవాలి. కొంచెం కృష్ణ మర్చిపోవడం. కృష్ణ వార్డు మెంబర్లు దండ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. తదనంతరము చేరండి కొంచెం మరి ఇంద్రకరణ్ గ్రామంలో మరి మహానీయుడటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎందుకంటే 135వ జయంతి సందర్భంగా మరి ఇంద్రకరణ్లో అంబేద్కర్ పుట్టినరోజు ఘనంగా చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో అంబేద్కర్ చేసిన మంచి పనులు ఈరోజు ఆయన లేకుంటే మా బడుగు బలైన వర్గాలం ఏమైపోతుందో మాకే తెలియని పరిస్థితి. ఆయన వెలుగులా మాకు వచ్చి ఈరోజు మేము కూడా రిజర్వేషన్లు పొందడం జరుగుతుంది. సమాజంలో మాకు మంచి గౌరవం దక్కుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మరి అంబేద్కర్ యువజన సంఘ తరపున మరి అధ్యక్షులు రాజు, మరి అదేవిధంగా వాళ్ళ బాడీ మరి మల్లేశం గారు, యాదగిరి గారు, మళ్ళీ వెంకటేశం, మళ్ళా శ్రీధర్, కృష్ణ, యాదయ్య వీళ్ళందరం ఎస్సీ బస్తు నుంచి అందరం ముక్కుమూడిగా ఏకమై మరి ఈ జయంతి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క జయంతికి ఆకర్షితులు కావాలని చెప్పి అంబేద్కర్ జాడలో నడవాలి, ఆయన పేరు మనం నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతదేశంలో కానీ ఇండియా లెవెల్లో మొత్తం మరి రాజ్యాంగ నిర్మాతము ఆయన ఆశయాలు వర్ధిల్లాలని మరి దేశాన రాష్ట్ర వ్యాప్తంగా మరి ఊరూరున మరి పండుగ వాతావరణం నెలకొంటుంది. మరి ఎక్కడ కూడా యువతరము కూడా ఆయన ఆశయాల పొంటి ముందుకోయి మరి విజ్ఞానము వర్ధిల్లాలన్న ఆశయంతో మరి ఆయన రాజ్యాంగము ఆలోచనలను మరి ఆచరిస్తూ మరి ముఖ్యంగా అయితే విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు ఫస్ట్ మరి ఎక్కడ కూడా వాళ్ళు తలవంచకుండా ఏకత్వంలో భిన్నత్వంలో అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకుపోతుంటూ మరి అందరూ కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మరి ఆయన జ్ఞానము ఉన్నది కాబట్టి ఆ జ్ఞానము అంబేద్కర్ లాగా మీరు అందరూ వర్ధిల్లాలని ఆయన ఆలోచన మేరకంగా కూడా అంబేద్కర్లా తయారై మరి ఒక దిక్సూచి ఇక ముందు భవిష్యత్తు తరాలకు పిల్లలకు మరి మనము ముందుకు వాళ్ళకు ఇవ్వాలని మరి మా ఇంద్రకరణ్
అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఘనంగా ఈ అంబేద్కర్ జయంతి జరపడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ బాడీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటాను. డాక్టర్ బిఆర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1891 ఏప్రిల్ 14 రోజున మహారాష్ట్రలో నంబైవాడ అన్న గ్రామంలో అంబేద్కర్ గారు జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా అతడు ఎన్నో అవమానాలను, అస్పృశ్యతలను, అసమానతలను ఎదుర్కొని భారతదేశానికి ఈ అసమానతలను పోగొట్టాలని కసితోని చదువుకొని ఈ యొక్క భారతదేశానికి, భారత రాజ్యాంగాన్ని చక్కటి స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అతని ఆశయాలతోని మన యువత ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా అతని అడుగుజాడల్లో నడిచిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం కానీ, నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినట్టు. ఏదో దండలేయడం వాడు ఇలా జయంతులు జరిపినంత మాత్రాన కాదు, ఎంతో కొంత మనం అతని అడుగుజాడల్లో నడిపించి మనకు జరుగుతున్నటువంటి అసమానతలను, ఈ కుల వివక్షతను ఇంకా 135 సంవత్సరాలు అయినా ఇంకా దేశంలో ఇంకా అసమానతలు, అంటరానితనం కొనసాగుతుంది. దాని మీద మనం పోరాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మహనీయుని యొక్క ఆశయాలు నెరవేర్చిన రోజే మనకు నిజమైన జయంతిని జరుపుకున్నట్టు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత దాన్ని అడుగుజాడాలని నడవాలని, ప్రతి ఒక్క యువతకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్నటువంటి, దేశవ్యాప్తంలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతిలో సందర్భంగా అదే భాగంలో మన గ్రామంలో కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి ప్రోగ్రాం, అంబేద్కర్ సంఘం నుంచి సంఘ సభ్యులు, సంఘ ప్రెసిడెంటు, ఇక్కడ అందరూ కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున చేసుకోవడం మన ఇందిరాకరణ్ శుభ సందేశం. ఇలాంటి ప్రోగ్రాంలు అంబేద్కర్ చేసినటువంటి సేవలు అయితేనేమి, అతను రాష్ట్ర రాజ్యాంగం అయితేనేమి, మరి బడుగు బలహీన వర్గాలు ముందుకు ఏ విధంగా రావాలన్నటువంటి కొన్ని ఆయన అనుభవించినటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం కోసం రాజ్యాంగం రాసి మరి కింది ప్రజలు ఏ విధంగా అయితే ముందుకోతారో అని ఆలోచనతోని, దృఢ సంకల్పంతోని ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మరి ఈరోజు బలహీన వర్గాలు అయితేనేమి, ఈ చిన్న కులాలు అయితేనేమి, ఈరోజు అంబేద్కర్ మహనీయుని 135వ జయంతి శుభాకాంక్షలు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. అంటే దేవుని కోసం ఎంతైతే పొగుడుతామో దేవుని కన్నా ఎక్కువ అంత పొగిడేంత నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ సమాజంలో, ఈ కాలం మొత్తంలో కూడా అది ఓన్లీ అంబేద్కరే. ఎందుకంటే ఆయన రాసిన సిద్ధాంతం కానీ, అంటే మనం ఆలోచన చేయాల్సింది ఏముంది అని అంటే, ఆయన రాజ్యాంగం రాసిను అని అంటే ఈ రోజుటి గుట ఆయన రాజ్యాంగం రాసి ఈ రోజుటి కూడా దాన్ని అమలు చేసుకొని ఇంత అద్భుతంగా మనం చేస్తున్నాము అని అంటే దానికి కారకుడు అంబేద్కర్. మన సర్పంచ్ గారు చెప్పినట్టు కూడా బడుగు బలహీన వర్గాలకు ఈరోజు తాను రాసిన రాజ్యాంగంతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో చాలా అద్భుతంగా ముందుకున్నారు. అందరం కూడా ఆ మహనీయుని బాటలో నడిచి గ్రామం నుంచి స్టార్ట్ చేసుకొని రాష్ట్రం, దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆయన అనుసరించాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం జై భీమ్. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నాను. అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగము మనకెంతో బీసీలకు, ఎస్సీలకు చాలా చాలా మేలు జరిగింది. అతను రాయడం వల్లనే ఈరోజు మనము ఇలా రాజకీయంలో కానీ ఇంకా ప్రతి దాంట్లో కూడా అందరము పాల్గొంటున్నాం. కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చాలా అద్భుతంగా బాగుంది. కాబట్టి అందరికీ ఒకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై భీమ్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మనకు ఈరోజు రిజర్వేషన్ కానీ ఇవన్నీ మనకు వచ్చాయి, అది ఒక్కటి అంబేద్కర్ వల్లనే. ఈరోజు రాజకీయంలో కానీ, ఉద్యోగులలో కానీ, ప్రతి దాంట్లో కూడా బలహీన వర్గాల కోసం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రాసి మనందరికీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం అయింది. కాబట్టి మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఆత్మాభిమానం
అసలు విద్య నేర్చుకుంటే అభివృద్ధిలోకి వస్తావు, అభివృద్ధి వస్తే నీ ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టకుండా గర్వంగా బతుకుతావు. గర్వంగా బతకడానికి అవసరమైన విద్యను ముందు పఠించండి అని కాలమే విజ్ఞానం, విజ్ఞానంతో పోటీపడ్డాడు, కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నిరంతరం కూడా పుస్తకాల పురుగు అనేవారు ఆయన చూపుల్లో గాంభీర్యం ఉండేది. ఆ గాంభీర్యం కూడా ఎలా ఉండేదంటే బలహీన వర్గాల అభివృద్ధి చెందకపోవడము అనేటువంటి అంశం మీదనే ఆలోచన ఉండేది. తాను తన జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా చదివితే తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన బడికి గుడికి దూరంగా ఉన్న అస్పృశ్యత మీద ఆయన మీద దాడులు జరిగినా కానీ ఆయన తట్టుకొని నిలదొక్కుని ఈ సంఘంలో నిలబడగలిగాడంటే అంబేద్కర్ యొక్క ఆత్మాభిమానం ఎంత గట్టి